సంతోష్ యాదవ్ రెండుసార్లు ఎవరెస్ట్ను అధిరోహించిన సాహసవంతురాలు. సంతోష్ యాదవ్ మౌంట్ ఎవరెస్ట్ను రెండుసార్లు అధిరోహించింది. ప్రపంచంలో అలాంటి ఘనత సాధించిన ఏకైక మహిళ ఆమె. ఆమె జన్మించిన సమాజంలో కుమారుడు పుట్టడం ఆశీర్వాదంగా భావించేవారు, కుమార్తె పుట్టడాన్ని ఆహ్వానించరు. ఆమె తల్లిని ఒక పూజారి అభినందిస్తూ కొడుకు పుడతాడు అన్నాడు. అయితే సంతోష్ అమ్మమ్మ, మాకు కొడుకు అవసరం లేదు అని చెప్పడంతో ఆయన ఆశ్చర్యపడ్డాడు. అయినప్పటికీ ఆయన ఆశీర్వదించాడు. ఆ తర్వాత సంతోష్ యాదవ్ జన్మించింది. ఆమె హర్యానా రాష్ట్రంలోని జోనియావాస్ గ్రామంలో 6 పిల్లల్లో 6వ సంతానం. 5 అక్కచెల్లెళ్లలో ఏకైక సోదరి. సాంప్రదాయాలకు విరుద్ధంగా సంతోషామె పేరు సంతోష్ అంటే సంతృప్తి. కాని ఆమె తన జీవితాన్ని పూర్తిగా స్వతంత్రంగా గడపాలని నిర్ణయించింది. ఇతర అమ్మాయిలు సంప్రదాయ భారతీయ దుస్తులు ధరించేవారు, కాని ఆమె షార్ట్స్ వేసుకునేది. నేను సరైన మార్గాన్ని ఎన్నుకోబోతున్నాను, ఇతరులు మారాలి, నేను కాదు అని చెప్పేది. విద్య పట్ల సంతోష్ ఆకాంక్ష. తల్లిదండ్రులు ధనిక రైతులు. వారు ఆమెను ఢిల్లీలో చదివించవచ్చు, కాని గ్రామ పాఠశాలలోనే చేర్పించారు. ఇది ఆమెను వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడేలా చేసింది. 16 ఏళ్లకు రాగానే పెళ్లి చేసేందుకు నిరాకరించింది. ఆ వయసులోనే ఎక్కువగా అమ్మాయిలు పెళ్లి చేసుకునేవారు. సరైన విద్య లభించకుంటే నేను పెళ్లి చేసుకోను అని తల్లిదండ్రులను హెచ్చరించింది. ఢిల్లీ పాఠశాలలో సంతోష్ దాంతో ఆమె ఢిల్లీలోని పాఠశాలలో అడ్మిషన్ సంపాదించింది. కాని ఆమె తల్లిదండ్రులు ఫీజులు చెల్లించేందుకు నిరాకరించారు. అప్పుడు ఆమె పార్ట్ టైం పనిచేసి చదువుకుంటాను అంది. చివరికి వారు ఆమె చదువుకు అంగీకరించారు. జైపూర్ కాలేజీ విద్య పెద్ద పాఠశాల పూర్తి చేసి జైపూర్లోని మహారాణి కాలేజీలో చేరింది. కస్తూర్బా హాస్టల్లో గది దొరికింది. అక్కడి నుంచి అరావళి కొండలు కనిపిస్తాయి. ఆమె రోజూ కొంతమంది గ్రామస్తులు కొండ ఎక్కి కనిపించకపోవడం గమనించేది. పర్వతారోహణ ఆరంభం. ఒక రోజు ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించింది. అక్కడికి వెళ్లి కొన్ని పర్వతారోహకులను కలిసింది. వారు ఆమెను కూడా ఎక్కమని ప్రోత్సహించారు. అప్పుడు మొదలైన ప్రయాణం ఎప్పుడూ ఆగలేదు. పర్వతారోహణ శిక్షణ డబ్బు ఆదా చేసి ఉత్తర్కాశీలోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్లో కోర్సులో చేరింది. జైపూర్ నుండి నేరుగా అక్కడికి వెళ్ళింది. తండ్రికి లేఖ రాసి, నాకు క్షమించండి, కానీ నేను అడ్మిషన్ తీసుకున్నాను అంది. అద్భుతమైన పర్వతారోహకురాలు. ప్రతి సంవత్సరం యాత్రల్లో పాల్గొంది. చలిని తట్టుకునే శక్తి, ఎత్తుపై శ్వాస తీసుకునే నేర్పు పెంపొందించింది. ఆమె దృఢమైన మనసు, శారీరక సహనశక్తి వల్ల ఫలితాలు కనబడసాగాయి. మొదటిసారి ఎవరెస్ట్ విజయము 1988లో ఆమె అరావళి పర్వతారోహకుల బృందంలో చేరగలనా అని అడిగింది. 1992లో ఆమెకు మహాఘన విజయం దక్కింది. కేవలం 20 సంవత్సరాల వయసులోనే మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించింది. ఆ ఘనత సాధించిన అతి తక్కువ వయస్సైన తొలి మహిళగా నిలిచింది. ఇతర పర్వతారోహకులకు కూడా సహాయపడింది. పరిచయం చూపిన మనసు. 1992 యాత్రలో ఒక పర్వతారోహకుడు దక్షిణ కొల వద్ద ప్రాణాలు కోల్పోతున్నప్పుడు ఆమె సహాయం చేసింది, కాని ఆయనను రక్షించలేకపోయింది. అయితే మరో పర్వతారోహకుడు మోహన్ సింగ్ ప్రాణాలను కాపాడింది. తన ఆక్సిజన్ సిలిండర్ను అతనితో పంచుకుంది. రెండోసారి ఎవరెస్ట్ 12 నెలలలోనే ఇండో-నేపాలీస్ మహిళా బృందం ఆమెను ఆహ్వానించింది. ఆ యాత్రలో ఆమె రెండోసారి ఎవరెస్ట్ ఎక్కి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో 2 సార్లు ఎవరెస్ట్ను అధిరోహించిన ఏకైక మహిళగా పేరు పొందింది. ప్రభుత్వ గౌరవం. భారత ప్రభుత్వం ఆమె విజయాన్ని గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. శిఖరంపై ఆధ్యాత్మిక క్షణం. శిఖరంపై ఉన్నప్పుడు తన భావనను వివరిస్తూ సంతోష్ ఆ క్షణాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది అంది. భారత త్రివర్ణ జెండా ఎగురవేసినప్పుడు ఆ దృశ్యాన్ని వర్ణించలేని ఆధ్యాత్మిక అనుభూతి అని పేర్కొంది. భారతీయురాలనని గర్వపడింది. అంతేకాకుండా పర్యావరణవేత్తగా వ్యవహరించి హిమాలయాల నుండి 500 కిలోల వ్యర్థాలను కిందకు తెచ్చింది. మారియా షరపోవా, సైబీరియన్ టీనేజర్ నుండి మహిళల టెన్నిస్లో నంబర్ 1. మారియా షరపోవా యొక్క నవ్వు మరియు దుస్తుల విషయంలో కొంత ప్రత్యేకత ఉంది. ఇదే 2005 ఆగస్టు 22న ఆమెను ప్రపంచ మహిళా టెన్నిస్లో నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చింది. ఆమె సిబీరియన్ టీనేజర్. ఆమె శ్రేష్ఠ స్థానాన్ని చేరుకోవడానికి 4 సంవత్సరాలు పట్టాయి. మారియా యునైటెడ్ స్టేట్స్ ప్రయాణం. మారియా విజయం సాధించుటకు 9 సంవత్సరాల ముందే టెన్నిస్ మొదలుపెట్టింది. ఆమె 10 సంవత్సరాల వయసులో అడుగు పెట్టకముందే ఆమె తండ్రి యూరితో కలిసి అమెరికా వెళ్లి ట్రైనింగ్ తీసుకుంది. ఫ్లోరిడాకు వెళ్లిన ఆ ప్రయాణమే ఆమె విజయానికి
ప్రఖ్యాతికి దారితీసింది. అయితే వీసా పరిమితుల కారణంగా ఆమె తల్లి ఏలెనా సైబీరియాలో ఉండాల్సి వచ్చింది. ఇది వారిద్దరూ 2 సంవత్సరాల దూరంగా ఉండడానికి కారణమైంది. మారియాకి అమెరికాలో ఉండటం మరియు శిక్షణ. మారియా అమెరికాలో ఒంటరితనాన్ని అనుభవించింది అని గుర్తుంచుకున్నది. ఆమె తల్లి కోసం చాలా ఆరాటపడుతోంది. ఆమె తండ్రి కూడా తల్లిని చూడలేకపోయాడు. తండ్రి ఎంతో కష్టపడి ఆమె టెన్నిస్ శిక్షణ కోసం డబ్బు సంపాదించేవాడు. ఆమె చిన్నది కాగా గదిని శుభ్రం చేసేది. పెద్దవారు ఆమెను ఇలా చేయించేవారు. మారియా యొక్క ధైర్యం ఈ పరిస్థితులు ఆమెను ధైర్యవంతురాలుగా, మానసికంగా కఠినంగా మార్చాయి. ఆమె తనను తాను ఎలా చూసుకోవాలనేది నేర్చుకుంది. వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు. తన లక్ష్యాన్ని బాగా తెలుసుకుంది. ఆమె ధైర్యం కూడా ఆమెతో ఉంది. మారియా నంబర్ 1 అవ్వడం. 2004లో ఆమె వింబుల్డన్ మహిళల సింగిల్స్ టోర్నీ టైటిల్ గెలుచుకుంది. 2005లో ప్రపంచ నంబర్ 1 అయింది. మారియా విజయమంత్రం సైబీరియా నుంచి మహిళల టెన్నిస్ అగ్రస్థానంలోకి జర్నీ చేసింది. మారియా ఇది టెన్నిస్ అభిమానుల హృదయాలను స్పృశించింది. ఆమె స్పష్టంగా మాట్లాడి స్పష్టమైన సమాధానాలు ఇవ్వడం గతంలో చేసిన త్యాగాల విలువను తెలుపుతుంది. నేను నా పని చాలా కష్టపడి చేస్తాను అని ఆమె తన విజయ మంత్రంగా చెప్పింది. మారియా తన రష్యన్ మూలాల గురించి మారియా అమెరికన్ యాసతో మాట్లాడుతుంది. అయినప్పటికీ రష్యన్ అయినందుకు గర్వపడుతుంది. ఆమె రక్తం రష్యన్ అని పేర్కొంది. అమెరికా ఆమె జీవితంలో పెద్ద భాగమైంది. రష్యా కోరితే ఒలింపిక్స్లోకు తాను సిద్ధంగా ఉంటుందని చెప్పింది. షరపోవా హాబీలు. షరపోవా ఫ్యాషన్, పాడటం, నాట్యం ఇష్టపడుతుంది. ఆర్థర్ కోనాన్ డోయిల్ నవలలు చదవడం ఆమెకు ఇష్టం. సాయంత్రం గౌన్ల పట్ల ఆసక్తి ఉంది. చాక్లెట్ స్ప్రెడ్, ప్యాన్కేక్స్ మరియు ఆరెంజ్ జ్యూస్లు ఆమెకు ఫేవరెట్లు. టెన్నిస్ పట్ల షరపోవా అభిప్రాయాలు. షరపోవాను ఒక వర్గీకరణలో పెట్టలేరు. ఆమెకి ప్రతిభ, విజయానికి ఆశ, త్యాగం వాటి ద్వారా ప్రపంచ నంబర్ 1 స్థాయికి చేరింది. డబ్బు ఆమెకు ప్రేరణ. టెన్నిస్ ఒక వ్యాపారం మరియు క్రీడ. కానీ అత్యంత ముఖ్యమైనది ప్రపంచంలో నంబర్ 1 అవ్వడం. ఈ స్వప్నం ఆమెను కొనసాగేలా ఉంచింది.